అందరికీ నమస్తే అండి. మన ఇన్స్టెంట్ పేలో ఆధార్ ఏటీఎం కాకుండా అంటే ఏటీఎం కార్డు నుండి ఉపయోగించి విత్డ్రా ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మూవీకి వెళ్ళాం. ఇక్కడ అందరికీ తెలిసి ఏంటంటే ఆధార్ ఏటీఎం కాకుండా ఇప్పుడు మనకి ఏంటి ఆధార్ కార్డు కనుక మైక్రో ఏటీఎం ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏటీఎం అని ఉంది, ఇక్కడ సేల్ అని ఉంది కదా. సో మనకు కావాల్సింది ఏంటి ఏటీఎం. సేల్ అంటే క్రెడిట్ కార్డు అండి, నార్మల్ డెబిట్ కార్డు అంటే ఏటీఎం. సో ఇది ఏటీఎం. ఇప్పుడు ఒకళ్ళు బ్యాలెన్స్ చెకింగ్ అనుకోండి, డైరెక్ట్గా బ్యాలెన్స్ చెకింగ్ కొట్టవచ్చు. ఒకళ్ళు విత్డ్రా అనుకోండి, కంపల్సరీ ఇక్కడ మనం అమౌంట్ అనేది టైప్ చేయాలి. అలా లేదంటే బ్యాలెన్స్ చెకింగ్ అంటే జస్ట్ ఇలా బ్యాలెన్స్ చెకింగ్ టైప్ చేద్దాం. ఫస్ట్ మనం బ్యాలెన్స్ చెకింగ్ చేద్దామండి. ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ మన ఏటీఎం ఉంది కదా, ఏటీఎంని ఫస్ట్ ఇలా ఉంటుంది కదా, ఈ ఏటీఎంని ఫస్ట్ ఆన్ చేసి, సో మనకి ఏటీఎం ఉంది ఇక్కడ, ఏటీఎం కార్డు. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేయాలి. బట్ ఇన్సర్ట్ చేయకంటే ముందు ఏం చేయాలంటే మనం అది యాక్టివేషన్లో ఉందో లేదో చెక్ చేయాలి. అంటే బ్లూటూత్ కనెక్టింగ్లో ఉందో లేదో చెక్ చేయాలి డివైస్కి, దీనికి. ఇదిగోండి, జస్ట్ మనం బ్యాలెన్స్ చెకింగ్ అని కొడుతున్నాం, ఇలా తిరుగుతుంది. ఇలా తిరిగిన తర్వాత మనకి కనెక్టింగ్ అడుగుతుంది. ఒకవేళ కనెక్టింగ్ అయితే ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది. సో కంపల్సరీగా ఇలా వచ్చిందంటే కార్డ్ ఇన్సర్ట్ చేయమంటుంది. ఇక్కడ చూడండి, మనకేంటంటే అక్కడ లింక్ అవుతుంది చూడండి పైన, అలాగా. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కార్డు ఉంది కదా, ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఒకసారి ఇన్సర్ట్ చేస్తా చూడండి. ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది, అంటే ఏటీఎం కార్డు యొక్క పాస్వర్డ్. సో ఏటీఎం కార్డు పాస్వర్డ్ మనం ఎంటర్ చేసి గ్రీన్ బటన్ కొట్టాలి. ఇదిగోండి ప్రాసెసింగ్ ఉంది కదా, జస్ట్ ఏటీఎం పాస్వర్డ్ కొట్టి జస్ట్ గ్రీన్ బటన్ కొట్టాలి. గ్రీన్ బటన్ కొట్టిన వెంటనే ఇదిగోండి ఎంత ఉంటుంది, 921 రూపీస్ ఉందంటుంది, అంతే కదా. ఒకవేళ అదే కస్టమర్కి అమౌంట్ అదే మెసేజ్ అంటే మెసేజ్, మెయిల్ అంటే మెయిల్. సో నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఏం అవసరం లేదు కనుక జస్ట్ నేను డన్ అనే ఆప్షన్ కొడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే విత్డ్రా కొడతా చూడండి. ఇదిగో ఒక ట్రాన్సాక్షన్ అయింది, బ్యాలెన్స్ ఎంక్వైరీ అని చెప్తుంది కదా. ఇప్పుడు అదే ఏటీఎంకి వెళ్ళి నేను అమౌంట్ విత్డ్రా చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 100 రూపీస్ కొట్టాను. కస్టమర్ నెంబర్ ఇస్తే మెసేజ్ వెళ్తుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్గా కస్టమర్ మొబైల్ నెంబర్ బదులు నా నెంబర్ ఇస్తున్నా, ఇచ్చి క్యాష్ విత్డ్రా కొడుతున్నా. క్యాష్ విత్డ్రా కొడితే మనకి కార్డ్ ఇన్సర్ట్ కార్డ్ ఉంటుంది కదా, ఇన్సర్ట్ కార్డ్ పెట్టిన తర్వాత మనకి ఎలా వస్తుందంటే ఆప్షను ఇలా, ఇదిగోండి ఏటీఎంలో ఇలా వస్తుంది. మనకి 100 రూపీస్ పడాలి. సో మీరు వెంటనే పాస్వర్డ్ ఎంటర్ చేయండి అంటుంది. నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత గ్రీన్ బటన్ కొట్టాలి చూడండి.